గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఇంట్లో కూరగాయలు తిని బోర్ కొడుతుందని అయితే నేను మా బుడ్డోడైతే రప్పమని అయితే చికెన్ షాప్కి అయితే వెళ్ళిపోయాము. 1/2 kg చికెన్ అయితే తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను. కూరగాయలు అన్నీ కట్ చేసి అయితే రెడీ పెట్టుకున్నాను. గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. మంచిగా వేడి అయ్యేలోపు అయితే ఆయిల్ వేసుకున్నాను. ఒక సైడ్ అయితే రైస్ అవుతుంది. ఆయిల్ హీట్ అయినప్పుడేమో కొంచెం ఆనియన్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. తొందరగా కరుగుతాయని సపరేట్గా అయితే బౌల్ తీసుకొని అందులో అయితే చికెన్ వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా వాష్ చేసుకున్నాను 3 times. అప్పట్లోపు మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయినాయి. కొంచెం అయితే పచ్చిమిర్చి వేసుకొని ఇలా మంచిగా ఫ్రై అయినాక కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయినాక అయితే కొంచెం అయితే పసుపు వేసుకున్నాను. అది కూడా ఆయిల్లో ఫ్రై అయినాక కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒకసారి అయితే ఇట్లా కలుపుకున్నాను. 2 minutes అలా మూత పెట్టేశాను. మూత తీసి ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎంత ఆయిల్ మంచిగా తేలిందో చికెన్ పైన. ఇట్లా తేలినాక అయితే మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. చూసారా కర్రీ ఎంత మంచి గ్రేవీగా అయిందో. ఇలా మంచిగా దగ్గరకు పడినాక అయితే మనకు తగినంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత మూత పెట్టుకొని ఒక 3 to 4 minutes అట్లా మంచిగా చికెన్ని ఉడకనివ్వాలి. ఇట్లా మంచిగా ఉడికినాక గ్రేవీ చూసారా మన గ్రేవీకి తగ్గట్టుగా మంచిగా ఉడికినాక కొంచెం చికెన్ మసాలా వేసుకొని ఇలా ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన కర్రీ రెడీ. ప్లేట్ తీసుకొని కొంచెం అట్లా అన్నం వేసుకొని వేడిగా కర్రీ వేసుకొని నిజంగా ఇందులో ఆనియన్ ఉంటే ఇంకా బాగుంటుంది. మంచిగా ఇట్లా నేను మా బుడ్డోడైతే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. కర్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్.